పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి మాన్సూన్ సెషన్ మొదలు కానుంది. దీంతో అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు రెడీ అయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి పార్టీలు రకరకాల స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మొదట ఆర్డినెన్స్ల ఆమోదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదట ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక ఈసారి పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులను ఎన్డీఏ తీసుకురానుంది. దేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ను తీసుకొస్తోంది కేంద్రం. తీవ్ర నేరాభియోగాలతో బెయిల్ రాకుండా 30 రోజులు జైల్లో ఉంటే పీఎం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరిచే ఆయుధంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉంది కేంద్రం. మొన్న రాష్ట్రాల ఎన్నికలతో మారిన రాజకీయ సమీకరణాలు తమకు కలిసొస్తాయని భావిస్తోంది. టీఎంసీలో విభజన, డీఎంకే ఇండీ కూటమికి దూరం కావడం, అలాగే ఇండీ కూటమిలో కొన్ని పార్టీలు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండడం కలిసొస్తాయని ఎన్డీఏ లెక్కలేస్తోంది. రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లు 50% పెరుగుతాయన్న ప్రతిపాదనకు మెజార్టీ పార్టీలు మద్దతిస్తాయని కేంద్రం లెక్కలేస్తోంది. ఇక వందే మాత్రం గీతాలాపనకు అడ్డంకులు కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. అలాగే జనన మరణాల నమోదులో ఆలస్యమైతే పాటించాల్సిన ప్రక్రియ కఠినం చేయడంపై రూపొందించిన బిల్లును కేంద్రం ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. విదేశీ పెట్టుబడిదారులకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపునకు చట్ట సవరణ వంటి వాటిపైన బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు కూడా రానుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.